టీఆర్ఎన్టీవీ నేను భాగ్యశ్రీ. వృద్ధురాలి ఓటును అక్రమంగా వశం చేసుకున్నారంటూ రోధిస్తున్న వృద్ధురాలు. తుర్కపల్లి మండలం తిరుమలాపురం గ్రామంలో ఓ వృద్ధురాలు తనకు నచ్చిన కొండలరెడ్డి గారి ఉంగరం గుర్తుకు ఓటును వేసి వినియోగించుకుందామని తన మనమరాలతో పోలింగ్ బూత్ లోకి వెళితే ఆ గ్రామ పంచాయతీ 2వ వార్డు మెంబర్ గారి బ్యాలెట్ పేపర్ తీసుకొని తనకు అనుకూలంగా ఓటు వేసుకుని వృద్ధురాలని తన వెంట వచ్చిన మనమరాలు అనుమతి లేకుండా వేరే సంబంధించిన గుర్తుకు ఓటు వేసి ముద్రించి బ్యాలెట్ బాక్స్ లో వేయడంతో గమనించిన మనవరాలు ఇదేంటని ప్రశ్నించగా అక్కడ ఉన్న సంబంధిత ఎలక్షన్ అధికారులు నాయకులు ఇరువురిని బయటకి పంపడంతో వృద్ధురాలు తన మాట ఇచ్చిన కొండలరెడ్డికి ఓటు వేయలేదని పోలింగ్ కేంద్రం సమీపంలో ఉన్న గుడి దగ్గర కూర్చొని ఏడుస్తుండటంతో గమనించిన ఇండిపెండెంట్ అభ్యర్థి కొండలరెడ్డి వివరాలు అడిగి తెలుసుకుని అధికారులను నిలదీసినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ జరుగుతున్నది గమనించిన ఇండిపెండెంట్ అభ్యర్థి తనకు అన్యాయం జరుగుతుందని అధికారులకు ఎంత చెప్పినా వినకుండా ఓటింగ్ జరిపించడంతో ఎన్నికలు రద్దుపరచాలని స్థానికంగా ఉన్న సంబంధిత అధికారులకు అందజేశారంటూ ఆయన ఓటింగ్ కొనసాగించడంతో వెలువడిన ఫలితాల దృష్ట్యా వికలాంగులు వృద్ధులు వారికి అనుకూలంగా వారే స్వతంత్రంగా ఎన్నుకున్నారని తెలియజేశారు. ఎలక్షన్ అధికారులకు కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసి జరిగిన ఎన్నికలను మళ్లీ నిర్వహించడానికి కోర్టుకు వెళ్తానని చెప్తున్న ఇండిపెండెంట్ అభ్యర్థి కొండలరెడ్డి. నేను అది వేస్తానని ఓటు వేస్తానని కొంటపోతున్నా ఆయనకి ఉత్తర ఫామ్ అన్నది ఆమె. ఉత్తర ఫామ్ అంటే ఓటు వేస్తాను ఉత్తర ఫామ్ అంటే ఆయన నేను అందులో పోతూనే ఉన్నా. నా వెనకకెళ్ళి గుంజుకొని నరేష్ వేసి ఇస్తూనే ఉన్నా. అట్లా తీసుకుంటావు అని నేను అంటూనే ఉన్నా. అట్లా నువ్వెందుకు వేస్తావయ్యా నేనే అన్నాను నేను. తర్వాత గుంజుకుని వేసుకుని నేను ఇక అత్యంత వేసుకుంటున్నావు అని నేను ఇతరులకి వెళ్తూనే ఉన్నావు. ఇక అంతే బయటకు నిలిచేసేది నన్ను. వంగనారాయణ రెడ్డి నేను 2వ వార్డు ఏజెంట్ కూర్చున్నా. అయితే ఆమె ఒక ముసలాం వచ్చి అది మా ఓటే ఏజెంట్ ఉన్న సమయంలో ఆమె దగ్గర నుంచి వచ్చి ఒక అభ్యర్థి దొంగోటు అంటే అతనే బ్యాలెట్ పేపర్ తీసుకొని వేయడం జరిగింది. అది నేను ప్రొసీడింగ్ ఆఫీసర్కు చెప్తే కూడా ఆమె పట్టించుకోలేదు. అందుకే మాకు కూడా న్యాయం చేయగలరని ఈ విషయంలో మేము కోరుకుంటున్నాం. మా తిరుమలాపురం గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు కావడం జరిగింది. ఇట్టి ఎన్నికలు జరుగుతున్న క్రమంలో 10-11 గంటల సమయమున ఇదే పోలింగ్ బూతు వద్ద ఒక 2వ వార్డు ఓటరు ఇక్కడికి ఓటు వేయడానికి రాగానే ఆ వార్డులకు ఆ బూతులకు వెళ్ళగానే ఆమె నచ్చిన గుర్తుపై బ్యాలెట్ పేపర్లో తీసుకొని ఓటు వేయడానికి వెళ్తుండగా అంతలోనే 2వ వార్డు అభ్యర్థి సొంట్రిక నరేష్ గారు వచ్చి ఆమెకు చేతన కాదని సాగుతోటి ఆ 2 బ్యాలెట్ పత్రాలను తీసుకొని తనకు నచ్చిన గుర్తుపై ఓటేసి ఈమెకు సంబంధం లేకుండా ఆ డబ్బాలో వేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈమె ఇదేందని అన్యాయం జరుగుతుందని అనుకునే సమయంలో అక్కడ ఉన్న సిబ్బంది బయటకు వెళ్ళగొట్టడం జరిగింది. ఈమె బయటకు వచ్చి మాకు చెప్పంగానే మేము కూడా పోలీసు వాళ్ళతోటి వాదించడం జరిగింది. ఒక 20 నిమిషాలు కూడా పోలింగ్ ఆపడం జరిగింది. కాబట్టి ఇట్టి ఎన్నికను ఈ 2వ వార్డు ఎన్నికను మళ్ళీ రద్దు చేసి రీకౌంటింగ్ చేయగలరని, అదేవిధంగా ఇక్కడున్న సర్పంచ్ అభ్యర్థుల ఎన్నికల ఫలితాలు కూడా చాలా అక్రమంగా జరిగినాయి. ఇక్కడ ఇద్దరికి చెరి సమానం ఓట్లు రావడం జరిగింది. కాబట్టి ఇద్దరి అభ్యర్థుల మనస్ఫూర్తిగా ఇష్టపూర్వకంగానే వాళ్ళ ప్రొసీజర్ ప్రకారంగా ఉన్న లాటరీ పద్ధతిని ఉపయోగించి ఫలితాలను నిర్వహించాలి. కానీ వాళ్ళను నిర్బంధించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఆ యొక్క ఫలితాలను లాటరీ పద్ధతి ద్వారా నిర్వహించి వారికి డిక్లరేషన్ ఇవ్వాలని ప్రయత్నం చేసిరు. కాబట్టి మా గ్రామస్తులందరి ఏకాభిప్రాయంతో చాలా ఆవేదనతోటి ఈ ఎన్నికలు చాలా అక్రమంగా జరిగినాయి. కాబట్టి దయచేసి ఈ ఎన్నికల ఫలితాలను నిలుపుదల చేసి మాకు తగు న్యాయం చేయాలి. మళ్ళీ ఎన్నికలు జరపాలి, లేదంటే మళ్ళీ రీకౌంటింగ్ చేసి మాకు న్యాయం చేయాలని కూడా మేము మనవి చేసుకుంటున్నాం. నేను తిరుమలాపురం సర్పంచ్ అభ్యర్థిగా చేశాను. ఈ ఎలక్షన్లో ఈరోజు జరిగిన ఎలక్షన్లో నాకు చాలా అన్యాయం జరిగింది. అందులో భాగంగా 2వ వార్డులో
ఈ ముసలమ్మ దగ్గర అన్యాయంగా దౌర్జన్యమైన ఓటింగ్ జరిగింది. అందులో ఎలక్షన్ అధికారులు కూడా వన్ సైడ్ పక్షపాత భాగంగా ప్లస్ పోలీస్ వాళ్ళు కూడా మనల్ని బయటకు పంపించడం జరిగింది. ఈరోజు జరిగిన ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి నిలిపివేయాలని, ఎలాంటి ప్రకటన చేయకూడదని మేము అన్ని ప్రెస్ మీడియా ద్వారా మేము ఈ కలెక్టర్ గారికి తెలియజేయడం జరుగుతుంది. మాకు ఎలాంటి సహకరించి మాకు ఈ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఎలక్షన్ ఆఫీసర్కు రిటర్న్ కంప్లైంట్ కూడా తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన మాకు ఏదైతే ఎలక్షన్ అధికారులు ఉన్నారో మాకు న్యాయం జరగాలని, ప్లస్ కలెక్టర్ గారి దగ్గరికి కూడా రేపు మార్నింగ్ వెళ్తున్నాను. అది ఎలాంటి అధికారికంగా డిక్లరేషన్ ఇవ్వకూడదని నేను మీడియా ద్వారా తెలుపుతున్నాను. ఈ అమ్మ ఏదైతే ఉంగరం గుర్తుందో ఈమె వేయడానికి బూత్లోకి వెళ్తే ఆ బూత్లో ఈమెకు కనబడదనే ఉద్దేశంతో ఈమె మన్మరాలు ఈమెను తీసుకురావడం జరిగింది. ఈమె చేతులకి వెళ్ళి పేపరు తీసుకొని గుంజుకొని బ్యాలెట్ పేపర్ ఏదైతే ఉందో అది స్టాంపింగ్ చేసి వార్డ్ నెంబరు 2nd వార్డ్ నెంబరు నరేష్ అనే వ్యక్తి వార్డు నెంబర్కు పోటీ చేశాడు. ఈమె కూడా ఆ వార్డుకు సంబంధించిన అక్రమంగా ఓటేసుకున్న ఈ ఓటింగ్కు నాకు చాలా అన్యాయం జరిగింది, దౌర్జన్యమైన ఓటింగ్ జరిగింది. కాబట్టి ఈరోజు జరిగిన ఎలక్షన్స్ ఏదైతే రిజల్ట్ ఉందో అది ఆపివేయాలి, సమాన రీతిలో చూడాలి. రేపు నాకు ఏదైనా న్యాయం జరగాలి అనుకుంటే నాకు అవసరమైన కోర్టుకైనా పోగలుగుతాను. నాకు న్యాయం జరిగేదాకా నేను ఎక్కడ వదిలిపెట్టాను. ఈ ముసలమ్మ కూడా పొద్దున్న నుంచి ఇప్పటివరకు ఏడుస్తుంటే నేనే ఇప్పుడే సంజాయించి తీసుకొచ్చి ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512 9100885555.